నమస్కారం, నేను మిస్సిఎస్. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి కొత్త ప్రభుత్వము ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తీసుకోవాల్సినటువంటి కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలలో కన్ఫ్యూజన్కు గురవుతుంది. తాను కన్ఫ్యూజన్కు గురి కావడమే కాకుండా ప్రజలను కూడా కన్ఫ్యూజన్కు గురి చేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కేబినెట్ సబ్ కమిటీ మరియు ఉన్నతాధికారులతోటి సమావేశం జరిపి ఇక్కడ 500కే గ్యాస్ సిలిండర్ పైన ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని సాక్షాత్తు సీఎంఓ కార్యాలయమే ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రకటనలో తెలియజేసింది ఏంటి అంటే, ఇక్కడ 500కే గ్యాస్ సిలిండర్కు సంబంధించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా 500 రూపాయలు ప్రజలు చెల్లిస్తే మిగతా సొమ్మును గవర్నమెంట్ డిస్ట్రిబ్యూటర్లకు చెల్లిస్తుంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాదు అని ఆ ప్రకటనలో సీఎంఓ కార్యాలయం తెలియజేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ నిన్న ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లకు ఇక్కడ ప్రభుత్వము మిగతా సొమ్మును చెల్లించడంలో కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయని దానిని మార్చి ఇక్కడ ప్రజలకే డైరెక్ట్గా ఈ 500 గ్యాస్కు సంబంధించినటువంటి సబ్సిడీని ఈ వినియోగదారుల అకౌంట్లో జమ చేయనున్నట్లు నిన్న ప్రకటన చేయడం అనేది జరిగింది. ముందు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల అకౌంట్లలో జమ చేస్తామని 500కే గ్యాస్ తప్పనిసరిగా ప్రజలకు ఇవ్వాలని చెప్పారు. మళ్ళీ నిన్న గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు కాకుండా ప్రజల అకౌంట్లోనే ఈ సబ్సిడీ సొమ్మును జమ చేస్తాము, ప్రజలు ముందుగా పూర్తి సొమ్ముతోటి గ్యాస్ను కొనుగోలు చేయాలని నిన్న ప్రకటన చేయడం అనేది జరిగింది. ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు అనేవి ఇప్పుడు మనకు తెలంగాణలో కనిపిస్తున్నాయి. దీన్ని సరిదిద్దుకుంటే చాలా మంచిది. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఎలాంటి కన్ఫ్యూజన్ కాకుండా క్లారిటీగా ఉండడము ప్రభుత్వానికి మంచిది. ఇక మనకు ఈ నిన్న సివిల్ సప్లై ఉన్నతాధికారులు ఈ 500కు గ్యాస్కు సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ గైడ్ లైన్స్లలో ఈ 500కే గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇస్తారనేది వారు స్పష్టం చేయడం అనేది జరిగింది. ఆ గైడ్ లైన్స్ యొక్క వివరాలను మీకు అందిస్తాను. ఇక్కడ మనకు సిలిండర్ ధరను మొత్తము ఇక్కడ ముందుగా వినియోగదారుడు చెల్లించాలని, ఆ తర్వాత సబ్సిడీని ఇక్కడ మనకు వినియోగదారుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుందని నిన్న గైడ్ లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు కొత్తగా తీసుకున్నటువంటి గ్యాస్ కలెక్షన్ దారులకు ఈ 500కే గ్యాస్ సిలిండర్ పథకం వర్తించదు అని కూడా అందులో స్పష్టం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత పాత కలెక్షన్లకు మాత్రమే ఈ సబ్సిడీ జమ అవుతుందని, అదేవిధంగా ఈ పాత కలెక్షన్లు అయినా కానీ వాడుకలో ఉన్నటువంటి కలెక్షన్లకు మాత్రమే ఈ 500కు గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని అందులో స్పష్టం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 3 ఏళ్ల సగటును బట్టి ఈ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను నిర్ధారించడం జరుగుతుందని కూడా అందులో స్పష్టం చేశారు. మూడు సంవత్సరాల సగటు అంటే ఏంటి అంటే, ఇక్కడ గత 3 సంవత్సరాలుగా మీరు ఏడాదికి ఎన్ని సిలిండర్లు వాడారు, ఏడాదికి 3 సిలిండర్లు వాడారా, 4 సిలిండర్లు వాడారా, 5 వాడారా, 6 సిలిండర్లు వాడారా, ఈ లెక్కన మీరు ఏడాదికి 6 సిలిండర్లు వాడితే మీకు 6 సిలిండర్లు 500కే రావడం అనేది జరుగుతుంది. మీరు ఏడాదికి 3 సిలిండర్లు వాడినట్లయితే మీకు 3 సిలిండర్లే రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 సంవత్సరాల సగటును బట్టి మీకు ఈ గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఉంటుందని ఆ గైడ్లైన్స్లో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మొదటి విడతలో 40 లక్షల మందికి మాత్రమే ఈ 500కే గ్యాస్ పథకం వర్తింపజేయనున్నట్లు అందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక మనకు ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాలంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఈ గ్యాస్ కనెక్షన్ అనేది పురుషుల పేరు పైన ఉంటే వారికి ఈ సబ్సిడీ గ్యాస్ అనేది 500కు గ్యాస్ వస్తుందా అనేది డౌట్ ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నది ఏంటి అంటే, ఇక్కడ మహిళల పేరు పైన ఉన్నటువంటి 40 లక్షల కలెక్షన్లకు మాత్రమే ఈ మొదటి విడతలో 500కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకు పురుషుల పేరు పైన ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ దారులకు ఈ 500కే గ్యాస్ అందదు అనేది మనకు స్పష్టమవుతుంది. ఈ విధంగా నిన్న సివిల్ సప్లై గైడ్ లైన్స్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ సివిల్ సప్లై గైడ్ లైన్స్లను ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వం ఆమోదిస్తుందా,
లేదా మరోసారి మార్పులను ఏమైనా చేస్తుందా అనేది మనకు పూర్తి స్థాయి జీవో వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఈ జీవో అనేది మనకు 26వ తారీఖు ఖచ్చితంగా సాయంత్రం రావాల్సి ఉంటుంది. ఈ 26వ తారీఖు సాయంత్రం ఈ జీవో వచ్చిన తర్వాత ఈ 500కే గ్యాస్ కు సంబంధించినటువంటి స్పష్టమైన విధి విధానాలు మనకు తెలియడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసిన తర్వాత ఉన్నది ఉన్నట్టుగా ఆ సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.